హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. చూసారు కదా, మేమైతే ఢిల్లీకి అయితే వచ్చేసాము. అలాగే ఢిల్లీ నుంచి ఇప్పుడు మేమైతే కోసలీకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే కోసలీలో అయితే మ్యారేజ్ అయితే జరుగుతుంది కాబట్టి సో అక్కడికైతే వెళ్తున్నాం. మేమైతే ప్రస్తుతానికైతే రిసార్ట్లో ఉన్నామండి. రిసార్ట్ నుంచి ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఎగ్జాక్ట్లీగా 2.5 hours అయితే జర్నీ ఉంటుంది. అంటే 4:30కి అంతా మేమైతే అక్కడికైతే రీచ్ అయిపోతున్నాము. సో మీకు ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇప్పుడు వచ్చి టైం అయితే 3:30 ఏమో అవుతుంది. కాకపోతే మంచు చూసారంటే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మంచు చూసారు కదా ఏ విధంగా ఉందో. సో ఇక్కడ వచ్చేసాం కదా, మీకు ఆల్రెడీ బోర్డు అయితే కనిపిస్తుంది, భూమిక సదన్. సో ఇక్కడ వచ్చి ఇదే మనకు కనిపించే కళ్యాణ మండపం అండి. చూసారు కదా, మేమైతే ఆల్రెడీ రీచ్ అయిపోయాము. సో ఇంక మేమైతే మాకు వెళ్తానే ఇంకా మేమైతే అందరం అయితే అక్కడికి రీచ్ అయిపోయాము. సో మాకు ఇంకా వెల్కమ్ అయితే చెప్పడానికి అయితే ఇంకా అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా, అంటే ఇంకా మేము పెళ్ళి కొడుకు వాళ్ళం కాబట్టి సో మాకైతే వెల్కమ్ చెప్పడానికి ఇంకా అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎలా వెల్కమ్ చెప్పారో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో ఓకే ఫ్రెండ్స్.
సో ఇక్కడ చూసారు కదా, మనమైతే కళ్యాణ మండపానికి అయితే రీచ్ అయిపోయామండి. సో వాళ్ళు ఇంకా మనకైతే కూల్ డ్రింక్స్, ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అనేటివి ఇంకా చాలా అయితే తెచ్చిస్తున్నారు. సో అంటే మనం వెళ్ళి ఆడ తినకపోయినా మన దగ్గరకే వాళ్ళు తెచ్చిస్తున్నారండి. అంతేకాకుండా లాస్ట్లో అయితే మనకొచ్చి ఇంకా బయట వ్యూ చూసారంటే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4:30 అయినా మనకైతే మంచి అయితే చాలా భయంకరంగా ఉంటుందండి. కాకపోతే చిన్నపిల్లలు ఇలా ఉండే వాళ్ళైతే స్వెటర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా మాకైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే అరేంజ్ అయితే చేసేసారు. ఇక్కడైతే బయట అయితే మా ఫ్యామిలీ కోసమని ఈ విధంగా అయితే డిన్నర్ లాగా అరేంజ్మెంట్ అయితే చేసేసారు. చూసారు కదా, ఇదైతే మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఒకేసారి అందరినీ కూర్చోబెట్టి ఒకేసారి సర్వ్ చేశారు. చూసారు కదా, సర్వెంట్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ కాఫీ, టీ అలాగే ఏది అడిగితే అది మేము అడగక ముందే వాళ్ళకి తీసుకొని వచ్చి పెట్టేస్తున్నారండి. ఇక్కడ వచ్చి పన్నీర్ బజ్జీ, అలాగే మసాలా బజ్జీ, అలాగే స్వీట్స్, సో ఇంకా దాంట్లో చట్నీ, ఈ విధంగా అయితే అరేంజ్ అయితే చేశారు. చూసారు కదా, ఇక్కడైతే నాకైతే ఈ బజ్జీలు అయితే చాలా బాగా నచ్చాయి. సో ఇంకా ఇదైతే ఫినిష్ అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చి చూసారంటే ఇక్కడ వీళ్ళ అరేంజ్మెంట్ చూసారంటే చాలా బాగుంది. బయట అయితే ఈ విధంగా సోఫాలు వేసి చాలా చాలా బాగుంది. సో సినిమాలో ఉన్నట్టుగానే ఇక్కడ చేయడం అయితే జరిగిందండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇంక ఇక్కడ వచ్చి మ్యూజిక్ కానీ ప్లే చేశారండి. చిన్నపిల్లలు కానీ పెద్దలు ఎవరైనా సరే ఇంకా ఇక్కడైతే మ్యూజిక్ పెట్టడం వల్ల అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూసారు కదా, సో ఇంకా చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా అందరూ చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆఖరికి మా డాడీ కానీ కొంచెం అయితే డ్యాన్స్ చేశారు. ఇంక ఇక్కడ మా మామయ్య కానీ ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా ఓకే అండి. ఇంకైతే మ్యారేజ్ అయితే ఇంకా ఇక్కడ వచ్చి మా నాన్న పెళ్లి కొడుక్కి కాలుమెట్టు వేయడం జరుగుతుంది. చూసారు కదా, సో ఇంకా కాలుమెట్టు అయితే వేసేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పెళ్ళిలో జరిగేటివన్నీ మీకు తెలిసినట్టువే కదా. సో ఈ వీడియోలో అయితే అన్నీ అయితే అప్లోడ్ చేశాను, ఖచ్చితంగా చూడండి. సో వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నాను.
చూసారు కదా మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. సో మ్యారేజ్ అయితే అయిపోయిందండి. లాస్ట్ ఇక ఫైనల్లీ మాకైతే డిన్నర్ అయితే నైట్ అయితే అరేంజ్ చేసేసారు. ఇంకెందుకంటే బయట అయితే చాలా మంచి ఎక్కువగా ఉంది కాబట్టి మాకైతే ఇక్కడికి ఈ విధంగా ఇంకా పెళ్లి కూతురికి అలాగే వాళ్ళతో పాటు వచ్చిన బంధువులకి అలాగే మెయిన్ పెళ్లి కొడుకు తరపున వచ్చిన వాళ్ళకి ఈ విధంగా అయితే స్మాల్ అరేంజ్మెంట్ అనేది చేశారు. అంటే మేమైతే బయట వెళ్ళి తినచ్చు కానీ కాకపోతే వాళ్ళు ఈ విధంగా అయితే అరేంజ్మెంట్ అనేది చేశారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అన్ని ఐటమ్స్ డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసారు. చూసారు కదా ఇక్కడైతే యాపిల్తో అయితే ఏ విధంగా చేశారో. సో మేమైతే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరేసామండి. సో చూసారు కదా.